రాజకీయం అంటే ఎప్పటికప్పుడు మార్పుతో కూడుకున్నది. ఎప్పుడూ స్థిరమైన విధానాలతో వ్యవహరిస్తామంటే సక్సెస్ రేటు తగ్గిపోతుంది. కన్యాశుల్కంలో గిరీశన్ చెప్పినట్టుగా ఒపీనియన్స్ ని చేంజ్ చేసుకోవడం అవసరం. దానివల్లనే విజయాలు సొంతమవుతాయి. కానీ వైసీపీ అధినేత మాత్రం ఇంకా 2011 దగ్గర ఆగిపోయారా అన్న చర్చ అయితే పార్టీ లోపల బయట వస్తోంది. జగన్ వైసీపీని పెట్టాక మొత్తం 3 సార్వత్రిక ఎన్నికలను ఫేస్ చేశారు. అందులో ఒక భారీ విజయం, 2 అపజయాలు దక్కాయి. తాజాగా 2024 ఎన్నికల్లో దారుణమైన ఓటమి దక్కింది. దాంతో వైసీపీలో ఒక రకమైన చర్చ అయితే మొదలైంది. ఎవరేమనుకున్నా వైసీపీలో సర్వం సర్హా జగనే. ఆయన చుట్టూనే కేంద్రీకృతమై పార్టీ నడుస్తోంది. మరో ప్రాంతీయ పార్టీగా ఉన్న టీడీపీలో ఈ పరిస్థితి లేదు. అక్కడ కూడా చంద్రబాబే అంతిమ నిర్ణయం. కానీ కొన్ని పార్టీ వేదికలు, సీనియర్లకు బాధ్యతలు ఇలా చాలా ఉంటాయి. పైగా అభిప్రాయాలను చెప్పుకోవడం, నిర్ణయాలను కలిసి తీసుకోవడం అన్నది కనిపిస్తోంది. వైసీపీలో చూస్తే జగన్ విషయంలో గణనీయమైన మార్పు రావాలని సీనియర్లు కోరుతున్నారు. వైసీపీ అనే రాజకీయ పార్టీ మొత్తం జగన్తోనే అల్లుకుని ఉంది కాబట్టి జగన్లో మార్పు అవసరమని పార్టీ పెద్దలు చెబుతున్నారు. జగన్లో ఒక అలవాటు ఉంది అని పార్టీ నేతలు చెబుతున్నారు. ఆయన ఎవరో ఒకరి మాట వింటే అందులో కరెక్ట్ ఎంత, రాంగ్ ఎంత అన్నది ఆలోచన చేయకుండా దానిని అనుసరిస్తారు అని అంటున్నారు. ఉదాహరణకు జగన్ వద్దకు అపాయింట్మెంట్ దొరికి ఒక నియోజకవర్గ నాయకుడు వెళ్లి కలిశారనుకుందాం. ఆయన తనకు ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీతో పడకపోతే వ్యక్తిగతంగా ఏమైనా ఉంటే దానిని నెగిటివ్ గా జగన్ కి చెబుతాడు. ఆ తర్వాత జగన్ అందులో నిజానిజాలు చూడకుండా సదరు ఇన్ఛార్జిని తర్వాత మీటింగ్ లో తిడతారు అని చెప్పుకుంటున్నారు. ఇక జగన్ అధినాయకుడు, ఆయన వద్దకు అందరూ వెళతారు. పార్టీలో నాయకుల మధ్యన పొరపొచ్చాలుండొచ్చు. ఒకరి పొడ ఒకరికి గిట్టకపోవచ్చు. ఎందుకంటే ఇది రాజకీయం కాబట్టి ఎవరి అవకాశాలు వారు దక్కించుకోవాలన్న తాపత్రయంతో చెప్పాల్సినవి చెబుతారు. దాంతో ఎవరేం చెప్పినా దానినే నిజమనుకుని ఒకవేళ తప్పు లేకపోయినా మరో నాయకుడిని నిందిస్తే వారు పార్టీలో ఉండగలరా అన్నదే చర్చగా ఉందట. ఇక ఇన్ఛార్జీల మీద ఫిర్యాదులు చేసిన వ్యక్తి నేపథ్యం ఏమిటి? ఆయన ఇన్ఛార్జీకి వ్యతిరేకంగా ఉన్నారా, లేక టీడీపీ జనసేన ప్రభావంతో ఉన్నారా? ఇవన్నీ అధినాయకుడిగా జగన్ ఆలోచించుకోవాలి కదా అని అంటున్నారట. ఇక వైసీపీలో పైకి సంస్థాగతంగా పార్టీ వ్యవస్థ కనిపిస్తున్నా అంతర్గతంగా అత్యంత పవర్ఫుల్ గా కోటరీ ఉంది అని అంటున్నారు. పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన విజయసాయిరెడ్డి చెప్పినట్టుగా బలంగా కోటరీ ఒకటి వైసీపీలో తయారైంది అని అంటున్నారు. ఆ కోటరీ జగన్ కి అత్యంత సాన్నిహిత్యం నెరుపుతోంది. ఆ కోటరీ కనుక ఎవరైనా టార్గెట్ అయ్యారంటే వారి పని అంతే అనే ప్రచారం అయితే ఉందట. ఆ కోటరీ అంతా ఒక్కటయ్యి తమకు నచ్చని నాయకుడి మీద జగన్ కి ఫిర్యాదు చేస్తారు అని, దాంతో ఆ వ్యక్తి పార్టీతో అన్ని కట్ అయినట్లే అని చెబుతున్నారు.